హలో, మేము సిఐడి అధికారులం మాట్లాడుతున్నాం. విదేశాల్లో ఉన్న మీ అబ్బాయి ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేశాడు. కేసు బుక్ అయింది. ఈ కేసు నుంచి మీ అబ్బాయిని తప్పించాలంటే మాకు కొంత డబ్బు పంపించాలి అని మీకు ఎవరైనా కాల్ చేశారా? అలా ఫోన్ వస్తే భయపడి వారికి డబ్బు పంపించారా? ఆగండి, అవి ఫేక్ కాల్స్. అలా ఎవరు ఫోన్ చేసినా స్పందించకండి, డబ్బులు అసలే పంపించకండి. కాదేది మోసానికి అనర్హం. గేటుగాళ్ల కొత్త రకం మోసం. కాల్స్ చేస్తూ డబ్బులివ్వాలని బెదిరింపు. ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జనాలను కొత్త కొత్త పద్ధతుల్లో నేరగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. అమాయకులను చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లాలో ఓ వ్యక్తిని మోసం చేసి 88,000 రూపాయలు దండుకున్నారు సైబర్ నేరగాళ్లు. పాలకుర్తి గ్రామానికి చెందిన నంగునూరి సోమన్న వ్యాపారం చేస్తుంటాడు. అతని కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 18వ తేదీన ఓ అపరిచిత వ్యక్తి సిఐడి డిపితో సోమన్నకు వాట్సాప్ కాల్ చేశాడు. తాము సిఐడి అధికారులమని చెప్పాడు. మీ అబ్బాయి ఓ అమ్మాయిని యాక్సిడెంట్ చేశాడని తెలిపాడు. గాయపడిన వారికి చికిత్సతో పాటు కేసు కాకుండా ఉండేందుకు 88,000 కావాలని డిమాండ్ చేశారు. కాల్ కట్ చేస్తే మీ అబ్బాయిని షూట్ చేస్తామని బెదిరించారు. అపరిచిత వ్యక్తి కాల్తో బాధితుడు సోమన్న తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తన కొడుకుతో ఫోన్లో మాట్లాడించాలని కోరగా సేమ్ కొడుకు వాయిస్తో కూడిన ఏడుపు శబ్దాన్ని వినిపించారు సైబర్ నేరగాళ్లు. దీంతో హడలిపోయిన సోమన్న తన వద్ద ఉన్న 28,000 పంపాడు. అనంతరం బంధువుల ద్వారా తన అకౌంట్లోకి డబ్బులు వేయించుకుని మరో 2 సార్లు 52,000, 8,000 నిందితుడి నెంబర్కు పంపాడు. మొత్తం 88,000ను అపరిచిత వ్యక్తి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే మళ్లీ ఫోన్ చేసి మరోసారి డబ్బులు కావాలని బెదిరించాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన బాధితుడు తన భార్య చేత కొడుక్కు ఫోన్ చేయించాడు. కొడుకుతో మాట్లాడగా తాను బాగానే ఉన్నానని చెప్పడంతో బాధితుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. మా అబ్బాయి ఎంఏ చేయడానికి యూఎస్ పోయిండు. మొన్న పోయిన సండే రోజు సిబిఐ అని చెప్పని 2 కాల్ వాట్సాప్ కాల్ సిఐడి అని చెప్పని వాట్సాప్ కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్ చేసి మీ అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేసింది, అమ్మాయి సీరియస్గా ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి ఇమ్మీడియట్లీ ఒక 82,000 ఫోన్పే చేయి ఆ అమ్మాయిని అడ్మిట్ చేయాలి, లేకపోతే మీడియా వస్తుంది, లేకపోతే పోలీస్ కేసు అవుతుంది, అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పని చెప్పేసరికి నేను భయపడి నేను ఇంటికి మా అబ్బాయికి ఒకసారి అని మాట్లాడతానని చెప్పంటే మా అబ్బాయి టోన్తోటే ఏడిచ్చినట్టు మొత్తం వాయిస్ రికార్డు పెట్టిండు. వాయిస్ రికార్డు పెడితే నేను మా అబ్బాయి అక్కడే ఉన్నాడు అనుకుని చెప్పని నేను నా ఫోన్లో ఒక 28,000 ఉంటే 25,000 కొట్టగానే ఎంబడే ఇది కాదు ఇంకా కొట్టు అని చెప్పి వేరే ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో వేయించుకొని 88,000 కొట్టినాను. 88,000 కొట్టిన తర్వాత అది కొట్టగానే ఫస్ట్ 82,000 అన్నాడు. తర్వాత ఇమ్మీడియట్లీ మళ్ళీ 2 lakhs ఇది అడ్మిట్ హాస్పిటల్ అడ్మిట్ మందమే, మిగతా మెడిసిన్ ఛార్జీలకు ఇంకా 2 lakhs కొట్టవా లేకపోతే షూట్ చేస్తా అని చెప్పని బేరిస్తే నేను సరే నా ఆ రోజు సండే అయింది, బ్యాంకులు ఇట్లా బంద్ ఉన్నాయి, ఎవరిని అడిగినా బాగున్నాయని చెప్పని నేను కొంచెం జాప్యం చేసి మా మిస్సెస్ లేదు వేరే ఫంక్షన్ జనగాం పోతే ఆమె పోయి తీసుకుని వచ్చిన తర్వాత ఇట్లా ఫోన్ చేస్తున్నాను ఇంటికి వచ్చినాక చెప్తే వాడు ఈ రాత్రి బయటికి ఎందుకు పోయాడు, నేను జనగం పోయేటప్పుడు ఫోన్ చేస్తే రూమ్లో పడుకుంటున్నాను అని చెప్పన్నాడు. వాడెందుకు యాక్సిడెంట్ చేసిండు అని చెప్పని మా మిస్సెస్ మా కొడుకు ఫోన్ చేయగానే ఫోన్ రింగ్ అయింది, ఎత్తిండు. ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నీ ఫోన్తో లేస్తున్నావు అని చెప్పన్నాడు. అరే పొద్దున్న నుంచి డాడీని కూడా ఫోన్ చేసి నువ్వు యాక్సిడెంట్ చేసినావు అని చెప్పని పైసలు కొట్టు అని చెప్పని పరిచయం చేస్తుండట. ఆల్రెడీ ఇప్పటికే 1,00,000 రూపాయలు దాకా కొట్టిండు అని చెప్పనగానే అయ్యో మొన్ననే మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా గిట్ల జరిగింది చెప్దాం అనుకున్నాం మర్చిపోయినా వానికి అని చెప్పనగానే మావాడు మాట్లాడి వాయిస్ రికార్డు ఇంగ్లీష్లో తిట్టగానే వాడు కట్ చేసి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇలాంటి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని సూచిస్తున్నారు. డబ్బులివ్వాలని బెదిరించినా, ఎవరైనా భయపెట్టే ప్రయత్నం చేసినా పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్నారు.